హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనములు. మీ అందరికీ దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఒక 7 దినాలు మాత్రం ఉన్నట్టుంది. 7 దినాలు ఈ క్రిస్మస్ పురస్కరించుకొని ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనలు జరపటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే మన ఉదయకాలంలోనే దేవుని సన్నిధిలో కూడుకుంటాం, ఎంతో ఆశీర్వాదం. నిజంగా ఇంటి దగ్గర ఉంటే పడక మీదే ఉంటాం, ప్రభుని స్తుతించలేం. కానీ దేవుని మందిరములో ఉదయకాలంలోనే దేవుని ఆరాధిస్తూ ఉంటే ఎంత 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 శక్తిగా ఉంటుందో. కానీ శారీరకంగా అయితే బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మశక్తిగా ఉంటుంది. శారీరకం ఎంత బలహీనతగా ఉంటుందంటే పనులు చేసుకొని వస్తారు కాబట్టి పనుల భారం వలన మనం సంపూర్తిగా నిద్ర కాయలేం. అందువల్ల కొంచెం మనకి భారంగా బాధగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము ఆయన్ని ఆరాధించడానికి ఎంతైనా మనం ఆ నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి యోగ్యులుగా ఉండాలి. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పుట్టుక గురించి మనం ధ్యానం చేద్దాం. యేసు పుట్టుక. లూకాసు వార్త మొదటి అధ్యాయము 31 నుంచి చదవండమ్మా. లూకాసు వార్త మొదటి అధ్యాయం 31 నుంచి. మైక్లో చదవమ్మా. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. అంతవరకు ఆగు, మళ్ళా కంటిన్యూషన్ అవదు, అక్కడే దాని మీదే ఉండు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టెదవు. చూడండి, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. 3 ప్రవచనాలు తెలియపరిచేసింది పిల్లరా దూత. 3 ప్రవచనాలు, 3 అద్భుతమైనటువంటి మాటలు. ఈరోజు ఈ 3 మాటలు నువ్వు తెలుసుకోవాలా, సత్యమైనటువంటి మాటలు. దేవుడు నీతో కూడా 3 మాటలు మాట్లాడాలని ఉదయకాలంలో ఆశపడుతూ ఉన్నాడు. దూత మరి దగ్గరకు వచ్చింది, దూత కన్య దగ్గరకు వచ్చింది. ఆ కన్య అయినటువంటి అమ్మాయి దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, నువ్వు గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టెదవు. చూడు, 3 డిక్లరేషన్ ఇచ్చేసింది. నువ్వు అన్నది, మీరు అన్నారా? మేమేమనాలా? మిమ్మల్ని మీరు అనాలా కదా. మీరు గర్భము ధరించి ఎవరిని కనాలా? కుమారుల్ని కుమార్తెలను కనాలా. కుమార్తెలను కని వాళ్ళకి పరిశుద్ధులని పేరు పెట్టాలా. హల్లెలూయా. అవునా కదా? మీరు గర్భాన్ని ధరించి కుమారుని కని కుమార్తెలు కని పరిశుద్ధులు అని పేరు పెట్టాలి వాళ్ళకి.
విశ్వాసులు అని పేరు పెట్టాల వాళ్ళకి